హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ట్విషా శర్మ కేసు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పేరే వినిపిస్తుంది. హీరోయిన్ అయినటువంటి ఈ అమ్మాయి పెళ్ళైన 5 నెలలకే శవమయ్యింది. అసలు ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది? అందరూ ఇది ఆత్మహత్య అని చెప్పి ఎందుకు అంటున్నారు, కానీ వాళ్ళ కుటుంబం ఏమని పోరాడుతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ ట్విషా శర్మ ఎవరు అంటే, తాను ఒక ఆర్మీ కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి. అంటే దేశం కోసం పనిచేసే సైనిక కుటుంబం. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, MBA కూడా పూర్తి చేసింది, సినిమాలో మోడలింగ్ లో కూడా నటించింది. ఎంతో సంతోషంగా బతకాల్సినటువంటి అమ్మాయి తను ఒక డేటింగ్ యాప్ ద్వారా ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి ఒక పెద్ద లాయర్. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అందరూ వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పైతే అనుకున్నారు. కానీ ఆ పెళ్లి ఆ అమ్మాయికి పెద్ద నరకం అవుతుంది అని చెప్పి ఎవ్వరు కూడా అయితే ఊహించుకోలేరన్నమాట. పెళ్ళై హనీమూన్ కి వెళ్ళినప్పటి నుంచి చాలు మొత్తం వీళ్ళిద్దరి మధ్య అయితే గొడవలు అయితే జరిగాయి అన్నమాట. పెళ్ళైన తర్వాత హనీమూన్ లో ఎంజాయ్ చేయాల్సినటువంటి టైంలో ఈ లాయర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆ ట్విషా శర్మ తోటి ఏమన్నాడంటే, అప్పటికే ఆ ట్విషా శర్మ కడుపుతోనే ఉన్నదంట. ఈ లాయర్ అనేటువంటి వాడు తన భర్త, ట్విషా శర్మ వాళ్ళ భర్త ఉంటాడు కదా, తాను ఏమన్నాడంటే, ఈ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డేనా, లేకపోతే ఎవడైనా వచ్చి నిన్ను ఏదైనా చేసేటువంటి వాడు ఎవడైనా వచ్చి చేసిండా, లేకపోతే ఎవడైనా నాదేనా ఈ బిడ్డ అని చెప్పి ఆ ట్విషా శర్మ కడుపులో ఉన్నటువంటి బిడ్డ గురించి అయితే అనుమానించాడంట. ఇక ఆ ట్విషా శర్మ అమ్మాయి ఉంటుంది కదా, ఆమె చాలా అంటే చాలా బాధపడుకుంటూ హనీమూన్ కి వెళ్ళాను అనేటువంటి ప్రశాంతత లేకుండా ఇక పెళ్ళైన 5 నెలల నుంచే చాలా అంటే చాలా బాధపడుతూనే ఉందంట ఫ్రెండ్స్. ఇక హనీమూన్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఈ అమ్మాయికి అయితే ప్రశాంతత అయితే లేదంట. అత్తమామ వీళ్ళిద్దరు కూడా అయితే చాలా అంటే చాలా సతాయించే వాళ్ళంట. అదే విధంగా ఓకే అమ్మాయిని అయితే ఘోరాది ఘోరంగా తిట్టేవాళ్ళంట, కొట్టేవారంట కూడా. మెయిన్ గా అత్త అయితే ఇక చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు తీసి ఆ భర్త ఉంటాడు కదా తన కొడుకు, వాళ్ళ తోటైతే ఘోరాది ఘోరంగా అయితే కొట్టిపిచ్చేదంట ట్విషా శర్మని. ఇక ఇలా బాధలు అన్ని పడుతున్నా కూడా అమ్మాయి అయితే చాలా బాధలు అనుభవించుకుంటూ చాలా అలాగే ఉన్న కొన్ని రోజులకు ఆమె చనిపోయింది ఇంట్లో సూసైడ్ చేసుకొని అని చెప్పి ఆ ఫోన్ కాల్ ఉంటుంది కదా, ఆ ఫోన్ కాల్ అయితే తన భర్తకైతే వెళ్ళిందంట ఆ లాయర్ గానికి. ఇక పోలీసులు వాళ్ళందరూ ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయింది, అసలు ఇది సూసైడా లేకపోతే హత్య చేశారా ఎవరైనా అని చెప్పి అయితే వాళ్ళైతే మొత్తం అయితే డీకోడ్ అయితే చేశారంట. ఇక పోస్ట్ మార్టంలో మొత్తం అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనేటువంటిది బయటికి వచ్చిన తర్వాత ఇది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదు, హత్యనే చేశారు అని చెప్పి పోస్ట్ మార్టం లో వచ్చిన తర్వాత ఈ న్యూస్ మొత్తం ఎక్కడ బయట లీక్ కాకుండా ట్విషా శర్మ వాళ్ళ భర్త ఉన్నాడు కదా, అతనైతే మొత్తం అయితే డబ్బులు ఇప్పించి మరి డబ్బులు మొత్తం కోర్టులో ఇక పోలీసు వాళ్ళకి అందరికి ఇచ్చి అయితే ఆ కేసునైతే భద్రపరిచాడనమాట. ఇక వాడు ఎంత భద్రపరిచినా ఎంత ఆ కేసుని డబ్బులు ఇప్పించి మరి బయట న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలియకుండా, మీడియా వాళ్ళకి తెలియకుండా భద్రపరిచినా కూడా ఇప్పుడు దొంగతనం చేస్తే ఆ దొంగ ఎప్పటికున్నా దొరకాల్సిందే. సో ఆ విధంగా ఈ లాయర్ గాడు, అదే విధంగా ఆ ట్విషా శర్మని ఏడిపించినటువంటి ఈ లాయర్ గాడి అమ్మ ఉంది కదా వాళ్ళ అత్తయ్య, వీళ్ళిద్దరినైతే జైల్లో అయితే పడేశారనమాట. సో ఇక ఈ న్యూస్ మొత్తం బయట అంత స్ప్రెడ్ అయిన తర్వాత అందరూ కూడా ఏమంటున్నారంటే, ఇలాంటి నా కొడుకుకి అసలు ఎందుకు జాబ్ ఇచ్చారో, ఇలాంటి మూర్ఖునికి అసలు జాబ్ ఇవ్వాల్సినటువంటి అధికారమే లేదు అని చెప్పి ఆ లాయర్ ని తిడుతున్నారు. అదే విధంగా ట్విషా శర్మని ఏడిపించినటువంటి వాళ్ళ అత్తయ్యని కూడా ఘోరాది ఘోరంగా అయితే తిడుతున్నారనమాట. మరి ఎంటైర్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ వీడియోలో మీకు ఏం అర్థమయ్యింది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూసెస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తుంటాయి. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.